సామాజిక అస్త్రం నెంబర్ 1 అక్కడ శ్రీవర్షిణి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశంగా మేము తీసుకున్నాం. అలాగే కుటుంబ సభ్యులకి మేము ఒక రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చాం. ఇటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఎంతో మంది మాట్లాడారు, రకరకాల ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. అవేం పట్టించుకోవాలి. ఎందుకంటే మా బాస్ ఎవరైతే ఉన్నారో సిఎండి గారు, ఎంఎస్ఆర్ గారు మాకు చెప్పినటువంటి విధానంలోనే మేము వెళ్ళాం తప్ప ఇక్కడ ఎవరిని కూడా కించపరిచే విధంగా గానీ అవమానపరిచే విధంగా మాట్లాడాలి ఏ వ్యవస్థను కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క ఫేక్ ఎప్పుడైతే ఫేక్ అని తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో వాడి అక్రమాలకు సంబంధించి మేము నిఘా పెట్టాం. అవును, కానీ ఇంకొకటి చెప్పుకుంటానండి, టీవీ ముంగల రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను, ఎప్పుడైనా ఈ శ్రీనివాస్ గురించి మీరు కామెంట్స్ పెట్టేది ఉంటే అతని గురించి ట్రాన్స్జెండర్ కానీ, అతని నుంచి అర్ధనారి తత్వాన్ని గురించి కానీ, జోగిని వ్యవస్థ గురించి కానీ, ఇది మాత్రం ఈ పాపాత్కుని దాంట్లో మా టాపిక్ తీసుకురాకండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఎందుకంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీ సోషల్ వాళ్ళు, మీ మెడికల్ వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమని అంటే వీడు అసలు ట్రాన్స్ కాదు, బాయ్ కాదు, గర్ల్ కాదని. వాళ్ళకే అర్థం లేని లెటర్ ఇచ్చారు, మీ ముంగలే ఉంది మీడియాలో. చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, ఆడపిల్లని తీసుకెళ్లిపోయావు, నువ్వేం చేస్తావు, హిందీ భాషలో నువ్వేం చేస్తావు చెక్క అని పెడుతున్నారు, నువ్వేం చేస్తావురా కొజ్జోడా అని పెడుతున్నారు. కొజ్జోలో అనడం తప్పండి, ఎందుకంటే వాళ్ళు మేము ఆ విధంగా అర్ధన తత్వంలో ఉన్నప్పుడు మేము ఒక ఆడపిల్లని తీసుకెళ్లి ఈ న్యూసెన్స్ లో చేయలే, ఒక బాయ్ని తీసుకెళ్లి ఈ న్యూసెన్స్ లో చేయలే, ఇలాంటివి కాలేదు కదా, భగవంతునికి సమర్పించుకున్నాం. ఈ పాపాత్కుని వల్ల వీనికి టాపిక్ ప్రతి ఒక్కరు కొందరు కామెంట్స్ లలో కొజ్జా నువ్వు ఎందుకు ఆడపిల్లని తీసుకెళ్లి పెడతావడం తప్పండి. ఎందుకంటే మా వాళ్ళం ఎక్కడో మూలకు ఉన్నాం, ఇవాళ మేమందరం బయటికి రాని కారణం ఏంటంటే వాడు మా పేరు వాడుకుంటుండే కాబట్టి బయటకు వచ్చాం. అర్ధనారి తత్వం కూడా బయటకు రాకపోతుండే. అందరు మా వాళ్ళు ఫైట్ ఎందుకు చేస్తున్నారంటే, వీడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చిండే ఏందా అని చెప్పి మేము కూడా బయటకు వచ్చాము. వీడి వల్ల మేము బయటకు రావడం కూడా మంచిగా అయింది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా గురువు వచ్చి, గురువులు ఇలాంటి ఏష పగటి వేషగా లాంటి వాళ్ళు వస్తే, బైరూపులో పగటి వేషాలు లాంటి వాళ్ళు వస్తారనుకోండి, మా వాళ్ళు ఉన్నారు సిద్ధంగా బాణాలు పట్టుకొని అని, ఒక శ్రీరామ సేతు లాగా ఉన్నారని. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన సమాజంలో చూస్తున్నాం, జోగిని వ్యవస్థ మీద దాడి జరుగుతుంది, ట్రాన్స్జెండర్ వ్యవస్థ మీద జరుగుతుంది, ఇజ్రాస్ మీద మనం చూసాం. తాజాగా వైజాగ్ లో ఒక ఇజ్రాన్ దీపిక ఏదో పేరుంది, అమ్మాయిని చంపేశారు వివాహం పేరుతో. ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు నగలు తీసుకోవాలని కొంతమంది రకరకాలుగా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క ఫేక్ అఘోరి గాడు ఇంకా బాధ పెట్టాలి, వాడుకుని ఇంకా బాధ పెట్టాలి. అవును, కాబట్టి ఇప్పటికైతే చెక్ పడింది. మేము బాధపడేది మా గురువుకి, ఫ్యామిలీ కూడా చెప్పుకోమండి, అమ్మా నాన్నకి ఇవన్నీ చెప్పుకోము, ఒక గురువుకి మాత్రమే చెప్పుకునే బాధ. అలాంటి బాధలో మేము ఉంటుంటే మేము ఏదో ముందుకు వెళ్ళిపోతున్నాము ఏ బాధలు పడుకుంటూ. ఇలాంటి బాబాలు ముందుకొచ్చి ఈ విధంగా ఏసాలు కడితే వీళ్ళకి కొందరు బాయ్స్ గానీ గర్ల్స్ గానీ కింద కామెంట్లలో చెండాలంగా ఇజ్డా అని, కొజ్జా అని, వీడి ఇదని వాడు అదని చెప్పి, అసలు మా దాంట్లో లేడు వాడు. లేని దానికి మీరు ఆ పేర్స్ అనడం వల్ల కొన్ని వేల మందికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. వేల మందికి కాదు, ఫస్ట్ నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా అర్ధనారినే, నేను కూడా సగం పార్వతి సగం శివస్వరూపమే కాబట్టి నాకు కూడా ఆ మాట అంటే కొంచెం పానం కలక్కమంటుంది. ఎందుకంటే మేము భిక్షాటన చేసుకున్నాము, కడపలు కడిగి పూజించుకున్నాం, బోనాలు ఎత్తుకున్నాం, పూజించుకొని పూజలు చేసుకున్నాము, కొలుపు చెప్పుకొని రూపాయి తీసుకొని మేము పొట్టకుటి కోసం ఏం చేసుకున్నాం ఆ విధంగా చేసుకున్నాం తప్ప ఇలాంటి చిల్లర్న మనుషులలాగా మేము బిహేవ్ కాలేదు. వాడికి ఇంకోటి అది కూడా ఇన్ఫెక్షన్ తో తీసిరు తప్ప, అది సొంతంగా ఒకవేళ తీయాల్సిన పాట్ లేకపోతే వాడు బాయ్ అలాగనే ఉంటుండే. కాకపోతే కామాంధుడు అనే ఒక బాయ్ అండి, అరుంధతి ఫిలిం లో వీడు ఉన్నాడు చూడండి, సోన్సూరు హీరో ఉన్నాడు, నటించాడు దాంట్లో విలన్ లాగా. అంత డేంజర్ లాంటి కామాంధుడు వీడు అంతే. కాకపోతే ఆ పాటు తీయడం వల్ల దరిద్రానికి వాడు మా రూపం దాల్చాల్సి వచ్చింది. బట్ వాడు రూపాన్ని దాల్చిండు కానీ వాడు మనసు మాత్రం దాల్చలేదండి. ఎందుకంటే అప్సరసన్ మా ముంగల కూర్చోబెట్టినా గానీ అమ్మతత్వమే చూస్తాం మేము, ఒక చెల్లెలాగా బిడ్డలాగా చూస్తాం తప్ప మాకు అలాంటి ఫీలింగ్స్ ఉంటే మేము అసలు భగవంతునికి శివుడికి ప్యారేజ్ చేసుకొని మేము శారీ కట్టుకొని ఈ విధంగా తయారు కావాలని చెప్పి ఎవరు తయారు కారండి. అది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చేంజ్ ఉండి మేము ఆ విధంగానే వెళ్ళిపోతాం. ఆడపిల్లలు పక్కకు కూర్చున్నా గానీ మాకు ఫీలింగ్స్ రావు. ఎందుకంటే ఆ ఆల్మోస్ట్ చేంజ్ ఉంటే ఏ డాక్టర్ కూడా కొన్ని ₹1,00,00,000 ఇచ్చినా గానీ ప్రైవేట్ పార్ట్స్ చేంజ్ చేస్తాడేమో అండి, కానీ మనసుని ఎవరు చేయరు. ఆ మనసును ఎవరు చేస్తారంటే పరమేశ్వరుడు. మాకు మేము అనుకున్నది ఒకటే మా మనసులో, శివుడు మాత్రమే ఈ రూపాన్ని దాల్చిండు. అందుకే కొన్ని పెద్ద దేవస్థానం శక్తిపీఠాలలో కూడా చూడండి మీరు, అర్ధనార్యం భ్రమరాంబిక శ్రీశైలంలో అమ్మవారి టెంపుల్లో భ్రమరాంబిక దేవి దగ్గర
అర్ధనారీశ్వరి ఉంది, అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. అది మనం పెట్టుకున్నది కాదు, క్రీస్తు శకం నుంచి ఆ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఈ అర్ధనారీశ్వరుడు అనేది నిన్న మొన్న తయారు కాలేదండి. చాలా మంది ఈ మధ్యలో టీవీలలో ఏం పని చేత కాకుండా మీరు కొజ్జోళ్ళైరా జోగినీలైరా శివశక్తులైరా, కొజ్జోలు కావాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అది భగవంతుడు చిన్నప్పటి నుంచి ప్రసాదం. ఒక లాయర్ కావాలి, డాక్టర్ కావాలి, మంచిగా సినీ యాక్టర్ కావాలి, హ్యాపీగా ఉండాలని చూసుకుంటారు. కానీ ఇలాంటి లైఫ్ లోకి రావాలని ఎవరు కోరుకోరు. మాకు ఆ పరమేశ్వరుడు ఆ విధంగా ఇచ్చినప్పుడు మరి మా ఈ శరీరాన్ని భగవంతునికి సమర్పించుకోవడానికి తప్ప మేము పోరాడింది చేసింది ఇంకా అక్కడ ఏమీ లేదు. మా అలాంటి పవిత్రమైన మనుషులకి వీడు సడన్ గా మధ్యలో తయారయ్యి పాట్స్ చేంజ్ చేసుకున్నప్పుడు వీని మనసుని మార్చలేరు. ఇప్పుడు 100% బాయ్. అందుకే వాడు ఏం ఫీల్ అయిపోయాడంటే, నేను ఇప్పుడు బాయ్ దాంట్లో జైల్లో వేస్తారా, నన్ను గర్ల్ దాంట్లో వేస్తారా, రెండిట్లలో వేయరు, వీళ్ళు ఎక్కడ వేస్తారో చూద్దామని కూడా వాడు డిపార్ట్మెంట్ వాళ్ళతోనే ఆట ఆడుతున్నాడు. అంత ఇలాంటి గజ్జి కుక్క అది. అలాంటి కుక్కని ఏ విధంగా చేస్తారో చేయండి, కానీ మా టాపిక్స్ మాత్రం బయటికి తీసుకురావద్దు. ఇంకా ఇలాంటి దరిద్రుల తర్వాత ఇంకెవడని వచ్చినా కానీ ఇజ్రా అనే టాపిక్ కానీ, జోగిని అనే టాపిక్ కానీ, మాతంగిలని అని చెప్పి టాపిక్ కానీ, అసలు ట్రాన్స్ మీద కానీ, మా అర్ధనారి తత్వంలో కానీ ఇలాంటి దరిద్రులు రావద్దు. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని బయట వేయద్దని నేను నెంబర్ 1 టీవీ వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఆ దేవుని కూడా వేడుకుంటున్నా. మా చిన్నలకు, మా దాంట్లో పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా శనార్థి చెప్పుకుంటున్నా. నాకున్న బాధతోనే ఇక్కడ దాకా వచ్చిన. ఎందుకంటే మన తత్వంని ఖరాబ్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను కూడా 35 సంవత్సరాల నుంచి దేవుని మీదనే ఉన్నానండి. నా లైఫ్ మొత్తం దేవుడికే ఇచ్చాను. రూపాయి తిన్నానా, ఉపవాసం ఉన్నానా నా మనసుకు తెలుసు, మా గురువులకు తెలుసు, నా తోటి ఫ్రెండ్స్ కి తెలుసు, మా ఫ్యామిలీకి, మా పక్కకున్న వాళ్ళకి తెలుసు ఎంత బాధపడ్డామని. ఆ 35 years నుంచి నేను బయటికి రాంది వాళ్ళ బయటికి వచ్చినా అంటే ఏదో నేను డెవలప్మెంట్ కావాలనో ఏదో 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 సెట్ అయిపోతాను. ఎందుకంటే ఎన్నో ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అలాంటివి చేసుకుంటూ పోతే అట్లా అని చెప్పి అనుకుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. నేను దానికోసం రాలేదు. శివశక్తిని సెకండ్ ఇంకొకటి ఏంటంటే అర్ధనారి తత్వాన్ని వీడు చండాలంగా చేస్తుండనేసి ఇవాళ మాధురి లాంటి వాళ్ళు ఎలా వచ్చారో నేను కూడా అలాగే వచ్చాను. అంతేగాని ఏదో ఫేమ్ కావడానికి దానివల్ల కాదు. హిందూ ధర్మాన్ని కూడా పాడు చేస్తున్నాడు అని చెప్పడానికి కూడా నాకు బాధ అనిపించి వచ్చాను అంతే. ఎందుకు కనిపించట్లేదు అంటే ఇంకా అమ్మాయి మొత్తం వాళ్ళ చేతికి రాలేదండి. ఓన్లీ అమ్మాయి ఉందా అంటే ఉందన్నట్టుగానే ఉంది. తనకు మెంటల్ గా తను ఏమేమి చెప్పాడో అవన్నీ కొంచెం బయటికి రావాలి. అమ్మాయి రిలాక్స్ కావాలి. అమ్మాయిని రిలాక్స్ చేసిన తర్వాత వాడి మైండ్ నుంచి మొత్తం డైవర్ట్ చేసిన తర్వాతనే అమ్మాయి వాళ్ళకి చేతికి ఇస్తేనే అప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. వాడు ఇంకా ఆ పిల్లకి ఏమేమి పర్సనల్ గా ఉన్నాయో అలవాట్లు, అలాంటి అలవాట్లు లేని అలవాట్లు కూడా తయారు చేసినట్టున్నాడు. ఆ మెంటల్ దాంట్లో నుంచి అమ్మాయి బయటికి రావాలంటే కనీసం ఒక 1 week అలా అవుతుంది. రిలాక్స్ చేసి అందరూ ధైర్యం ఇచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్తే తర్వాత అన్ని సర్దుకుంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీని తీసుకెళ్ళి అందులో బొక్కలో వేసేస్తే ఇటు బయటికి రాకపోతే అమ్మాయి ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. కాబట్టి మనలాంటి వాళ్ళు ధైర్యం ఇవ్వచ్చు. బట్ ఇందాక నేను టీవీలో కూడా చూశాను, మాధురి మా ఫ్రెండ్ కానీ తను అందరు కానీ బాగా డేర్ చేసి మాట్లాడారు. అలా మాట్లాడడం కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇవాళ వీడు చేసింది ఇంకెవరైనా చేస్తే మేము కూడా ఉన్నాము ఏంటి సోషల్ మీడియా తర్వాత డిపార్ట్మెంట్స్ కానీ టీవీ మీడియా కానీ ఇంతగానం ఎంత రైట్స్ తో పోరాడతామో మేము కూడా ఇవాళ ఉన్నాము అని చెప్పి మాకు ఏ జాబ్స్ ఇవ్వకున్నా, మాకు ఏ రైట్స్ ఇవ్వకున్నా కానీ అంత డేర్గా వచ్చి వాళ్ళన్ని పనులు పక్కన పెట్టేసుకొని అంత డేర్గా వచ్చి తన మీద పోరాడుతుంది ఆ వ్యక్తి అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టినాం కాబట్టి, భరతమాత బిడ్డలం కాబట్టి 100% ఇప్పుడు అందరము ఏమంటారు మేల్కోవాలి అన్నట్టుగా మేల్కొని ముందుకు వస్తున్నాం. అందులో వీళ్ళు ఇంత డేర్గా మాట్లాడడం వల్ల మా వాళ్ళని చూసి ఖచ్చితంగా భయపడి ఇంకో సాధు మళ్ళీ పుట్టాడు, ఇంకో సాధు మళ్ళీ తయారుగాడు, ఇంకో సాధు తయారైనా కానీ మా వాళ్ళైతే ఆదిశక్తులు కాబట్టి అసలే ఊరుకోరు. నాకు తెలిసిన వరకైతే బాగుంది. ఇలాగే అందరు ఖండించి ఇలా గట్టిగా మాట్లాడితే ఇంకా రారు. ఎందుకంటే ఆ అర్ధనారి తత్వంలో ఉంటాం కదా మేము, మమ్మల్ని చూసి ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే నార్మల్ గా ఈ లేడీస్ మాట్లాడతారు కొన్ని తిట్లు, బాయ్స్ మాట్లాడతారు ఈ తిట్లు. వీళ్ళు చూసారు కదా ఆదిశక్తులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు అమ్మతత్వం ఉంటుంది, తండ్రితత్వం ఉంటుంది. ఆ 2 శక్తులు ఉంటాయి కాబట్టి అన్యాయం చేస్తే వీళ్ళు తట్టుకోరు. అందుకే ఇప్పుడు చూడండి మీరు, ఆమె అంత ఎమోషనల్ గా ఆమె ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లం అయినట్టుగా అంటుంది. ఎందుకు అంటే అక్కడ అది చెప్పుకోలేరండి, లోపల ఫీలింగ్స్ అలాంటివి ఉంటాయి. దానివల్ల ఆమె రైట్స్ తో పోరాడి ఇక్కడికి వచ్చింది. ఆమె ఒక్కతే కాదు, ఆమెలాగా ఇంకెంతో మంది కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు. అందరు అట్లనే పోరాడి దొంగలను ఉంటే పట్టించారంటే ఇంకా అంతకంటే ఇంకేం లేదు. శుభం. నేను అదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే మీరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇటువంటి ఫేక్ గాల్ పట్ల ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలని చెప్పి నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకంగా మీకు చాలా సంతోషం. భ్రమరాంబిక గారు చెప్పే దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకుని ముందుకు వెళ్ళాలి.